హాయ్ పిల్లలు, చిన్ని కథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఏ రోబో స్విష్ అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. ఇది ఫ్యూచర్లో జరిగే ఒక కథ. అంటే రోబోస్ ఇంకా హ్యూమన్స్ కలిసి ఉండే ఒక ప్రపంచంలో జరిగే కథ. ఒక ఊర్లో ఒక రోబోట్ ఉండేది. అది అక్కడ ఉన్న పార్క్లో రోజు పిల్లలు ఆడుకోవడం చూసేది. ఆ పిల్లలు ఎగరడం, గెంతడం, నవ్వడం, ఏడవడం అన్నీ గమనించేది. తన ఎప్పుడు ఒకటే ఆలోచించేది, ఈ పిల్లల్లాగా నేను ఎందుకు లేను, ఎందుకు ఎత్తలేను, ఎందుకు నవ్వలేను, ఎందుకు ఏడవలేను అని. ఒకరోజు తనకి ఒక పార్కులో ఒక చిన్న అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి ఆలోచిస్తూ ఉన్న రోబో దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పి ఏం చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు రోబోట్ నేను ఎందుకు మీలా లేను అని ఆలోచిస్తున్నా అని చెప్పింది. అప్పుడు ఆ చిన్న పాప కూడా కాసేపు ఆలోచించి తన బ్యాగ్లోంచి ఒక క్రిస్టల్ని బయటకు తీసింది. అది హార్ట్ షేప్లో ఉన్న ఒక రెడ్ కలర్ క్రిస్టల్. అది రోబోకి ఇవ్వగానే తను బాగా పరిశీలించి తన సిస్టంలో దాన్ని పెట్టుకుంది. ఆ రోబోకి ఏదో కొత్తగా అనిపిస్తుంది. చల్లగాలి తాకినా కానీ కొత్తగా ఉంది. తన కళ్ళు కూడా మనిషి కళ్ళలా అయ్యాయి. అప్పుడు ఆ పాప రోబోని గట్టిగా వాటేసుకుంది. తనకి అలా జరగడం ఇదే మొదటిసారి. అప్పుడు అర్థమైంది రోబోకి ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఫీలింగ్స్ తనలోనూ ఉన్నాయని అర్థమైంది. ఇంకా రోబో ఇంకా ఆ పాప ఆ రోజు నుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారు.